హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎల్ హంటింగ్ రూల్స్లో యాక్చువల్లీ ఎస్ఎల్ హంటింగ్ మనం ఎప్పుడు చేయాలంటే ఓన్లీ మార్నింగ్ అవర్స్లలో చాలా సింపుల్గా వస్తాయి. 1 or 2 ఎంట్రీస్ మనకి ఎస్ఎల్ హంటింగ్ రూల్ ప్రకారం చాలా వచ్చేస్తుంటాయి. అందులో మెయిన్గా మనకు ఎక్కువ అక్యురసీ ఉండేటి, అంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది ఇక్కడ నుంచేని అనేది దాని గురించి చెప్పాలంటే ఎస్ఎల్ హంటింగ్లలో ఫస్ట్ రూల్ వచ్చి మార్నింగ్ రౌండ్ లెవెల్. ఓకేనా, రౌండ్ లెవెల్ మార్నింగ్ టైంలలో ఇక్కడ చూసారా, నేను రౌండ్ లెవెల్ దాన్ని మార్క్ చేశాను 53,500 ఈ లెవెల్కి. ఇది ఈ రోజుది బ్యాంక్ నిఫ్టీ 17th December 2024 మార్నింగ్ 5 minutes. ఇది 3 minutes క్యాండిల్ పెట్టాను. ఓకే, నో ప్రాబ్లం. బట్ 5 minutes క్యాండిల్ పెట్టుకొని ఒకసారి దాని గురించి కూడా చెప్తాను. 3 minutesలో కూడా మనం చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ చూసారా మార్కెట్ పైనుంచి విక్కులాగా, అంటే ఇక్కడ రౌండ్ లెవెల్ని దీన్ని బ్రేక్అవుట్ చేయకుండా ఇలా ఫామ్ అయినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫిబోనాచి, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, నేను ఫిబోనాచి యూజ్ చేస్తాను అనేది ఎప్పుడైతే ఇలా ఫిబోనాచి మనం యూజ్ చేస్తామో కింద నుంచి పైకి వేస్తున్నప్పుడు ఎప్పుడైతే 0.618ని బ్రేక్అవుట్ చేస్తుందో, ఇక్కడ చూసారా దాన్ని బ్రేక్అవుట్ చేస్తుందో, ఇప్పుడు ఎప్పుడైతే 0.61 బ్రేక్అవుట్ చేసింది దీని కింద ఎంట్రీ, దానిపైన స్టాప్ లాస్, కంటిన్యూషన్ సెల్ సైడ్. చాలా వచ్చినాయి, వెయిట్ చేస్తే వచ్చినాయి. ఓకే, కానీ సరిపోతాయి, 100 above పాయింట్స్ వచ్చినాయి. ఇది మార్నింగ్ అవర్స్లో మాత్రమే మనం చూడాల్సింది, మిగతా టైంలో మాత్రం దీన్ని ఇక్కడ వచ్చింది ఇది ఇలా కాదు, అది వేరే సినారియో, అది వేరే రూల్ ప్రకారం మళ్ళీ వేరే, అది కూడా ఎస్ఎల్ హంటింగ్, అది కూడా దాన్ని ఏ విధంగా చెప్పాలనేది వేరే రూల్ ప్రకారం చెప్తాను. ఇప్పుడు ఎస్ఎల్ హంటింగ్ ఇక్కడ వచ్చింది మార్కెట్, ఇక్కడ సెల్ సైడ్ వచ్చింది కదా సార్, ఇక్కడ సెల్ సైడ్ రాలేదు, ఇటు బై సైడ్ రాలేదు. చూడండి ఇప్పుడు ఏం జరగాలి, మార్కెట్ పైనుంచి కిందికి, ఇప్పుడు ఇక్కడ చూడండి పైనుంచి కిందికి వేస్తున్నప్పుడు మార్కెట్ దీనిపైన 0.61, ఇదే కదా 0.61 దగ్గర బ్రేక్అవుట్ రాలేదు. ఇక్కడ మనం 3 minutesలో కూడా ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పానుగా 5 minutes పెట్టాను, దాని 3 minutesలో కూడా ఏ విధంగా అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు దీనిపైన బ్రేక్అవుట్ ఎక్కడొచ్చింది 0.618 దగ్గర, ఇక్కడ చూసిండ్రా, ఇక్కడ బ్రేక్అవుట్ రావాలి, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మన టార్గెట్ వచ్చి, ఓకే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఓన్లీ ఎస్ఎల్ హంటింగ్ అంటేనే రౌండ్ లెవెల్ ఫస్ట్ బిలో మార్నింగ్ టైంలో 10 లోపల తీసుకోవాల్సినటువంటి ఎక్సలెంట్ అక్యురసీ ఇది ఎక్కడ చెప్పలేదు ఎవరు. చూడండి మీరు ఒకసారి యూట్యూబ్లో ఎస్ఎల్ హంటింగ్ అని కొట్టిన చూడండి, ఇలా రౌండ్ లెవెల్లో మనం మార్నింగ్ అవర్స్లో ఇక్కడ రౌండ్ లెవెల్ రాలేదు. ఓకే, వచ్చినప్పుడే చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఏది ఇక్కడ మార్నింగ్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ చేయలేదు. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది అంటే మన ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ హంటింగ్. మన స్టాప్ ఏది బయ్యర్స్ రీటైలర్స్ ఉన్న స్టాప్ లాస్ని వాళ్ళని హంట్ చేయడానికి మాత్రమే ఎస్ఎల్ హంటింగ్ అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతాను. ఎప్పుడైతే ఇక్కడ ఈ గ్రీన్ కింద బ్రేక్అవుట్ జరిగిందో అప్పుడు ఇక్కడ ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కంటిన్యూషన్ టార్గెట్ నేను చెప్పింది బయట అసలు ఎస్ఎల్ హంటింగ్ ఒకసారి కొట్టండి. ఈ రౌండ్ లెవెల్ ప్రకారం ఎవరన్నా స్టాప్ లాస్ హంటింగ్, అసలు ఎస్ఎల్ హంటింగ్ అంటే ఫస్ట్ రూల్ వచ్చి రౌండ్ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు, రౌండ్ లెవెల్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు, రౌండ్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ ఇది రీటెస్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రమే ఎస్ఎల్ హంటింగ్ యూజ్ చేయాలి. మిగతా టైంలో ఎస్ఎల్ హంటింగ్ అసలుకి యూజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని టచ్ చేసింది, దీని కింద బ్రేక్అవుట్ అయిందా, దీని కింద బ్రేక్అవుట్ వచ్చిందా, ఎంట్రీ, దానిపైన స్టాప్ లాస్ వచ్చిందా లేదా మనకు, ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ దీని కింద బ్రేక్అవుట్, ఇది మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు పర్ఫెక్ట్. ఇది కూడా చూడండి. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ రాలేదు ఏంటంటే ఎక్కడ కూడా రెడ్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ కాలేదు, సో ఆ రోజు రాలేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని బ్రేక్అవుట్ చేసింది, రిటర్న్లో వచ్చి మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ చేసింది. ఇది చూసారా, ఈరోజు అసలు ఏమీ లేనప్పుడు మాత్రం మనం ఏం చేయలేం, వచ్చినప్పుడు మాత్రమే మనం దాని గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టెస్ట్లోకి వెళ్ళి మరి ఎవరు చూపించరు కూడా. ఓకే,
యాక్చువల్గా ఇంకోటి ఎస్ఎల్ అంటింగ్లలో కూడా ఇక్కడ మనం 3 మినిట్స్లో చూసాం కదా, మనం అట్లీస్ట్ 1 మినిట్లలో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ 1 మినిట్లో ఒక రెడ్ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయింది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు రిప్లై బార్లో నేను చూపిస్తాను. ఇది అదే కదా, రీప్లే బార్లో దీన్ని సపోర్ట్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూసారా. కానీ ఇది బిగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. అక్కడ నుంచి అక్కడ టార్గెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ చేసింది, దీని కిందికి రాలేదు, ఒక్క క్యాండిల్ కూడా రాలేదు. ఓకే, సెల్ సైడ్కి. సో దీనిపైన బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, దీనిపైన ఎప్పుడైతే ఫస్ట్ టచ్ చేసిందో రౌండ్ లెవెల్కి దానిపైన బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్. ఎస్ఎల్ అంటింగ్ ఫస్ట్ రూల్ రౌండ్ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తుంది. అదే స్టాప్ లాస్ అంటింగ్ అంటారు దాన్ని. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాం మీ అందరికీ. ఓకే, ఈరోజు చూడండి ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ చేసింది. రిటర్న్లో ఎప్పుడైతే ఒక గ్రీన్ కింద బ్రేక్అవుట్ చేస్తుందో కంటిన్యూషన్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎస్ఎల్ అంటింగ్లలో పార్ట్ 2 కూడా చూద్దాం. ఓకేనా సార్, ఉంటాను.